హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అండ్ పౌర్ణమి ఎనర్జీస్ మీ పర్సన్ మైండ్ని అండ్ మీ మైండ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది చూద్దాం. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. అండ్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివన్నీ కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. ఓకే, 4 of Pentacles, Hermit. సో చూద్దాం అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. విష్ ఫుల్ఫిల్మెంట్ ఫస్ట్ కార్డే మనకి విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చింది, 9 of Cups. మీ పర్సన్ ఏదైతే స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఆ విష్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఓకే, ఎంప్రెస్, లీబ్రా అండ్ చౌరస్ ఎనర్జీ ఇది, ఎంప్రెస్ ఎనర్జీ. ఇక్కడ మీ పర్సన్ కొన్ని బిజినెస్ ఐడియాస్తో కూడా ఉన్నారు. ఆ ఐడియాస్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే, అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. అంటే మీలాంటి పర్సన్ తన లైఫ్లోకి వచ్చిన తర్వాత తనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయ్యాయి. అందుకని మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు, మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు. 10 of Pentacles, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన లైఫ్లో. ఓకే, సో మిమ్మల్ని ఒక సోల్మేట్ ఆర్ ఫ్యూచర్ స్పౌస్లా చూస్తున్నారు మీ పర్సన్. సో అందుకే మిమ్మల్ని మీతో ఎప్పుడైతే రిలేషన్ పెట్టుకోవాలని చూస్తున్నారో, మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు. అండ్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ రీయూనియన్ అవ్వాలని చూసుకుంటున్నారు. సో మీతో పేరప్ అయిన తర్వాత తనకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే వస్తుంది అన్న ఆలోచనలో ఉన్నారు. అండ్ జస్టిస్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. ఓకే, ఎంప్రెస్, వృషభ రాశి ఎనర్జీ. ఓకే, జస్టిస్ కార్డ్ మనకి ఇక్కడ రీయూనియన్, మ్యారేజ్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఎవరైతే కోర్ట్ కేసుల్లో ఉన్నారో ప్రజెంట్ ఆ జడ్జ్మెంట్ కూడా వాళ్ళకే ఫేవరబుల్గా రాబోతుంది అని చెప్తుంది ఇక్కడ మనకి జస్టిస్. ఒక రీబర్త్ కార్డ్ అది, జస్టిస్ అండ్ జడ్జ్మెంట్. ద టవర్ కార్డ్, సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి, సడన్ షాకింగ్ న్యూస్ ఏదో వినబోతున్నారు మీరు. మీ పర్సన్ వింటారు ఇది. మీ పర్సన్ లైఫ్లో ఏదో సడన్ చేంజ్ రాబోతుంది. రిగార్డింగ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేదా రిగార్డింగ్ ఎనీ ఫైనాన్సెస్ అలాంటిది ఏదైనా న్యూస్ వినొచ్చు మీ పర్సన్. లేదు ఏదైనా డెత్ న్యూస్ వినొచ్చు. సో అలాంటిది ఏదో జరగబోతుంది మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, ఒక ప్యాషనేట్ ఎనర్జీ అండ్ లాంగ్ కమ్యూనికేషన్, లాంగ్ కన్వర్సేషన్ ఏదో రాబోతుంది మీ పర్సన్కి మీరు కమ్యూనికేట్ చేయొచ్చు, లేదా ఇంకెవరైనా కమ్యూనికేషన్లోకి రావచ్చు. ఎంపరర్. ఓకే, ఎంపరర్ అండ్ ఎంప్రెస్. ఎంపరర్ అండ్ ఎంప్రెస్ కార్డ్ సేమ్ రీడింగ్లో వస్తే మనకి విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయని అర్థం. సో యూనివర్స్ మీకు మీ విషెస్ అన్ని గ్రాంట్ చేసింది అని అర్థం. సో అందుకే మనకి రీడింగ్ స్టార్టింగ్లోనే విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చింది, 9 of Cups. ఓకే, అండ్
9 ఆఫ్ కప్స్ ఫాలోడ్ బై ఎంప్రెస్ అనమాట. సో మీ పర్సన్కి ఫైనాన్షియల్ కండిషన్ అయితే మారబోతుంది. తను ఏదైతే స్టెబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ స్టెబిలిటీ అయితే రాబోతుంది, అది కూడా మీ ద్వారా. ఓకే, తను చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్ అయితే. అండ్ తన ఫ్రెండ్స్కి ఎవరికో కూడా మీకోసం చెప్పినట్టుగా తెలుస్తుంది, మీకోసం డిస్కస్ చేశారు. మేబీ మీరు ఏదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు ఫైనాన్షియల్గా, లేదా ఏదైనా ఇంకేదైనా విషయంలో హెల్ప్ చేసి ఉండొచ్చు. సో మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్లా చూస్తూ, అండ్ మీతో మ్యారేజ్ కాని వాళ్ళు మీతో మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళతో డిస్కస్ చేయటం జరిగింది. వాళ్ళు కూడా మీకు సపోర్టింగ్గా మాట్లాడడం అనేది జరిగింది. సో అందుకే మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని ఒక ఫ్యూచర్ స్పౌస్లా చూస్తున్నారు. అండ్ తనకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆల్రెడీ వచ్చినట్టుగా చూస్తున్నారు. ఇక్కడ చూడండి, 6 ఆఫ్ పెంటికల్స్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే ఇద్దరు స్టేటస్ ఒకేలా ఉండాలి, ఇద్దరు ఇన్కమ్ ఒకేటే ఉండాలి, ఈక్వల్ అని ఆలోచిస్తున్నారు. సో ఆ ఇన్కమ్ని ఈక్వల్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. మీ రేంజ్కి రీచ్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేసి రీచ్ అవుతారు, తప్పకుండా రీచ్ అవుతారు. తర్వాతనే మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు. ఓకే, అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ ఇక్కడ మీకంటే ఏజ్లో చిన్నవారు ఏజ్లో చిన్నవారు మీకంటే. అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది, మళ్ళీ మీకు రావచ్చు, మీ పర్సన్కి రావచ్చు. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఒక విషయం ఏదో ఉంది మైండ్లో మీకు అండ్ మీ పర్సన్కి కూడా. మేబీ మీ ఇద్దరు రిలేషన్ అయి ఉండొచ్చు, అది ఆ రిలేషన్కి బాగా స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉన్నారు ఇద్దరు కూడా. ఈ రిలేషన్ని ఎలాగో సక్సెస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఓకే, సో అదైతే అవుతుందా లేదా అనేది చూద్దాం. ఎస్, ఒక న్యూ బిగినింగ్, రీబర్త్ అనేది చూస్తారు మీ లైఫ్లో మీరు. ఓకే, న్యూ బిగినింగ్ చూస్తారు విత్ మీ పర్సన్. అండ్ 4 ఆఫ్ కప్స్. డిటాచ్డ్ ఉన్నారు ఇద్దరు కూడా, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్కి డిటాచ్డ్గా ఉన్నారు. అండ్ మీ ఫోకస్ మొత్తం కూడా మీ ఫైనాన్సెస్ అండ్ కెరీర్ పైన ఉంది. సో మేబీ అందుకే మీరు షార్ట్ టర్మ్లోనే మంచి డెవలప్మెంట్ అయితే చూస్తున్నారు. మీ పర్సన్ కూడా సేమ్ థింగ్ ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అలా రీచ్ అవ్వాలి అని అంటే మిమ్మల్ని ఫాలో అవ్వాలి, మీ రూల్స్ అన్నీ ఫాలో అయితే తను కూడా మీలా డెవలప్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నారు. అండ్ 8 ఆఫ్ సోర్డ్స్. ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఎవరో ట్రాప్ చేసినట్టుగా అనిపిస్తుంది మీ పర్సన్కి. 8 ఆఫ్ సోర్డ్స్. మేబీ సమ్ అదర్ రిలేషన్. లవర్స్ కార్డ్. సోల్మేట్ కనెక్షన్, మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మేబీ. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ వీల్ కూడా మీకు ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది. అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే చూడబోతున్నారు మీరు మీ లైఫ్లో. అండ్ మీ పర్సన్కి ఉన్న ప్రజెంట్ పాస్ట్లో, రీసెంట్ పాస్ట్లో కొన్ని ఎడిక్షన్స్ అయితే ఉండేవి, అవన్నీ కూడా పోయాయి. ప్రజెంట్ లేదు, ఏ ఎడిక్షన్స్ లేవు. బట్ ఇక్కడ ఓన్లీ లస్ట్ అయితే కనిపిస్తుంది మీ పైన, లస్ట్ఫుల్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఎస్, ప్రపోజల్తో రాబోతున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి. ఓకే, నైట్ ఆఫ్ కప్స్. న్యూ లవ్. ఇది ఒక న్యూ లవ్ ఎనర్జీ. న్యూ లవ్ అంటే ఇక్కడ న్యూ పర్సన్ వస్తారని కాదు, మీతోనే ఒక లవ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్తో మీకు స్టార్ట్ అవుతుంది. ఓకే, హై ప్రీస్టెస్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ మీది. సో మీ వైపు మీ పర్సన్ అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీది ఒక హీలింగ్ ఎనర్జీ. మీరు ఒక నర్చరింగ్, కేరింగ్ టైప్లో మాట్లాడుతూ ఉంటారు మీ పర్సన్తో, అది మీ పర్సన్కి నచ్చుతుంది. అండ్ మీ గివింగ్ నేచర్ లైక్ ఎంప్రెస్, అది కూడా నచ్చుతుంది మీ పర్సన్కి. బట్ కొన్ని మిస్టరీస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఉన్నాయి, కొన్ని సీక్రెట్స్, అవి మెయింటైన్ చేస్తున్నారు, అవి ఇంకా రివీల్ అవ్వలేదు. అండ్ మీతో రీయూనియన్ అయితే చూస్తున్నారు మీ పర్సన్, ఫ్యూచర్ మీతో చూస్తున్నారు. ఓకే, రీయూనియన్ కాని వాళ్ళకి
రీయూనియన్ కాని వాళ్ళకి రీయూనియన్ అయితే జరగబోతుంది. అండ్ బిహైండ్ ద డెక్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్. హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ అంటే ఇంకా సిచ్యువేషన్లో ప్రోగ్రెస్ అనేది కనిపించట్లేదు. ఓకే, స్టక్ అయి ఉన్నారు, పాజ్ నొక్కారు, పాజ్లో ఉంది మీ రిలేషన్షిప్ స్టేటస్. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది, యూనివర్స్ అడ్వైజ్ ఏంటి చూద్దాం. వాట్స్ ద అడ్వైజ్? మీ పర్సన్కి ఇంకా బర్డెన్స్ ఉన్నాయి, ఈ బర్డెన్స్ అన్నీ క్లియర్ అవ్వాలి. ఓకే, అదొక ఫస్ట్ పాయింట్. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. న్యాచురల్ లీడర్ అండ్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. తన స్టేటస్ని పెంచుకోవడానికి, ఫైనాన్షియల్ కండిషన్ని పెంచుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. రెస్ట్లెస్నెస్ ఉంటుంది, రెస్ట్లెస్గా పనిచేస్తున్నారు మీ పర్సన్. మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేయడానికి కూడా తన దగ్గర టైం అనేది దొరకట్లేదు. మేబీ లేట్ నైట్ కాల్స్ ఆర్ మెసేజ్ చేసి మళ్ళీ వెంటనే నిద్రపోవడం అలాంటివి చేస్తున్నారు. ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మనకి యూనివర్స్ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఒక క్లారిటీ అయితే రాబోతుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. ఓకే, ఒక అడ్వైజ్ ఏదో కూడా రాబోతుంది మీకు. యూనివర్స్ మీకు ఇస్తున్న అడ్వైజ్ ఏంటంటే మీ పర్సన్ ఒక హానెస్ట్ పర్సన్. మీరు ఏదైతే నెగిటివ్గా థింక్ చేస్తున్నారో మీ పర్సన్ కోసం అదంతా కూడా రాంగ్. మీ పర్సన్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని చూస్తున్నారు, దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఓకే, తన పాస్ట్ టాక్సిక్ సిచ్యువేషన్స్, పాస్ట్ టాక్సిక్ రిలేషన్స్ అవన్నీ మర్చిపోవడానికి, వదిలేయడానికి చూస్తున్నారు. అండ్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇది. సో నియర్ ఫ్యూచర్లోనే మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది. అండ్ బిహైండ్ ద డెక్ 6 ఆఫ్ వాండ్స్. విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్, నేమ్, ఫేమ్, సక్సెస్, ప్రోగ్రెస్. ఓకే, సో మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళటానికి ఇంకా చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో 3 months to 1 year లోపు మీ రిలేషన్షిప్కి ఒక సక్సెస్ అనేది వస్తుంది. సో మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే అంత లాంగ్ టర్మ్ మేము వెయిట్ చేయలేమని వేరే రిలేషన్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో అది మీ ఇష్టం అనుకోండి. బట్ ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ది చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. ఓకే, స్టబర్న్ ఎనర్జీ. సో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే చాలా ఆలోచించిన తర్వాతే తీసుకుంటారు డెసిషన్. సో మీ రిలేషన్ రేపే మీ మ్యారేజ్ అవుతుంది, లేదా రేపే రీయూనియన్ అవుతుంది, రేపే మీరిద్దరూ ఒక మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేస్తారు అని అనడానికని లేదు ఇక్కడ. ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ఎనర్జీ, టైం టేకింగ్ ఎనర్జీ అనమాట. బట్ ఈ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా అయితే ఉండబోతుంది. ఓకే, మీరు పేషెన్స్తో వెయిట్ చేస్తే ఒక మంచి లైఫ్ అయితే చూస్తారు. ఓకే, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. ఓకే, సో ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే అన్ని రాసులు కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ 1. అండ్ కామెంట్ సెక్షన్లో 4444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.